చిన్నారిపై 5 నెలల చిన్నారిపై ఒక కామాంధుడు లైంగిక దాడి చేసి చంపడం జరిగింది. అసలు వాడు మనిషా గాడిద మృగమా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్కౌంటర్ చేసి పిఎస్ఐ సో అన్నపూర్ణ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. అసలు మన సమాజం, మన సొసైటీ ఎక్కడ వెళ్తుంది, అసలు ఎటువైపు వెళ్తుంది, అసలు ఈ సమాజంలో ఈ ఘోరాలేంది, ఈ నేరాలేంది. కర్ణాటకలో ఒక ఇష్యూ జరగడం జరిగింది. సో ఆ ఇష్యూ నిన్న వెలుగులోకి రావడం జరిగింది. సో ఆ ఇష్యూ గురించి ఎంతమందికి తెలుసు? అసలు ఒక చిన్నారిపై 5 నెలల చిన్నారిపై ఒక కామాంధుడు లైంగిక దాడి చేసి చంపడం జరిగింది. అసలు మన సమాజం ఎటువైపు వెళ్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక చిన్నారి పైన, ఒక 5 ఏళ్ల చిన్నారి పైన వానికి కామ కోరికలు రావడం ఏంది నాకు అర్థం కాదు. అసలు వాడు మనిషా గాడిద మృగమా నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సమాజంలో సో అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ నేరాలు, ఈ ఘోరాలు జరుగుతున్నాయా? అసలు ఏంది? అసలు నిజం చెప్తున్నా, ఆ ఇష్యూ గురించి నాకు తెలియగానే నాకే ఎట్లనో అనిపించింది. అసలు ఈ ఇష్యూ పైన నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంకొక ఎదవా ఎవ్వడు ఇట్లాంటి చెయ్యొద్దు అని చెప్పేసి. ఎందుకంటే మన హైదరాబాద్లో మనం కొన్ని చూడడం జరిగింది సంఘటనలు. అంటే ఒక స్కూల్లో ఒక చిన్నారి పైన ఒక 9th క్లాస్ అబ్బాయి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించినట్టు, అదేవిధంగా మన హైదరాబాద్లో ఒక చిన్నారి 7 సంవత్సరాల పాపని కూడా ఒక అతను గంజాయి మత్తులో రేప్ చేయడం జరిగింది, అమ్మాయిని చంపడం జరిగింది ఒక ఇంట్లో. దాని తర్వాత వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఒక రైలు పట్టాల దగ్గర రైలు ఢీకొని చనిపోయినట్టు అప్పుడు చిత్రీకరించరా లేకుంటే అది నిజమా మనకు తెలియదు. కానీ సో కర్ణాటకలో జరిగిన విషయానికి వస్తే, కర్ణాటకలోని హుబ్లీలో ఈ సంఘటన జరిగింది. 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉండగా సో అమ్మాయి పైన కన్నేసి, ఆ చిన్నారి పైన కన్నేసి చాక్లెట్ల ఎర చూపించి చాక్లెట్లు బిస్కెట్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని అశోక్ నగర్లోని పాడుపడ్డ బంగ్లాకి తీసుకెళ్లడం జరిగిందంట. సో అప్పటికే చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్లు వినిపించినాయంట. అంటే అమ్మాయి అరవడం, ఏడవడం, ఈ సౌండ్లు వినిపించినాయి అన్నట్టు స్థానికులు చెప్పడంతో సో అంటే ఈ కంప్లైంట్ రేస్ అయిన తర్వాత, అంటే వాళ్ళ అమ్మ వచ్చేసి, అంటే చిన్నారి 5 ఏళ్ల చిన్నారి వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది, వాళ్ళ నాన్న పెయింటర్గా పనిచేస్తాడు. సో ఆ చిన్నారిని, అంటే వాళ్ళు పనికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి బయట ఆడుకుంటూ ఉండగా సో ఆ అమ్మాయి పైన కన్నేసి ఈ కామాంధుడు అమ్మాయిని అశోక్ నగర్కి సంబంధించిన ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గరికి తీసుకెళ్ళి సో అందులో ఆయన కామ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నట్టుండే ఆ ఎదవ మృగం వేసిన కొడుకు సో ఆ అమ్మాయిని అంటే అరుస్తుంది అని చెప్పేసి అందరికి వినిపిస్తుంది అని చెప్పేసి గొంతు నులిమి చంపేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సో ఈ ఇష్యూ పైన మాట్లాడుతుంటే నేను నిజం చెప్తాను, నాకు ఎట్లా రగిలిపోతుందంటే, ఒక 5 ఏళ్ల చిన్నారి పైన అసలు ఎట్లా చేయాలనిపిస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా? ఒక చిన్నారి, అసలు ఆ చిన్న పిల్లలు నవ్వుతుంటే వాళ్ళని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో అట్లాంటి అమ్మాయిల పైన, అట్లాంటి చిన్నారుల పైన సో ఇట్లాంటి మృగాలను మాత్రం వదలొద్దు. కానీ ఈ ఇష్యూ గురించి నాకు తెలియగానే దీని గురించి ఎంక్వైరీ చేస్తే సో ఒక లేడీ సింగం గురించి కూడా మనకు తెలియడం జరిగింది. సో ఆ లేడీ సింగమే పిఎస్ఐ అన్నపూర్ణ గారు. సో ఆమె ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత కర్ణాటకలో ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ధర్నాలు అవి చేయడంతో సో తనని పట్టుకోవడం జరిగింది. ఎవడైతే ఆ పాపని చంపిండో వాడి పేరు నితీష్. సో వాడిని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే ఎట్లా జరిగింది ఈ ఘటన అంటే, ఈ పోలీసులు ఏంటంటే జరిగిన సంఘటనను మళ్ళీ ఒకసారి చిత్రీకరిస్తారు. అంటే ఎట్లా చేసినావు చెప్పు ఏంది అనేది. సో దాని గురించి తెలుసుకోవడానికి ఈయన తీసుకెళ్ళినప్పుడు పారిపోవడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. సో పారిపోతూ ఉండగా సో పోలీస్ కార్ని మొత్తం ధ్వంసం చేయడం, అంటే దాని కార్ అద్దాలు అది పగలగొట్టుకొని పారిపోదాం అనుకుంటా నాకు తెలిసి. సో అంటే పోలీస్ కార్ని కూడా ధ్వంసం చేయడం. సో పారిపోతూ ఉండగా సో పిఎస్ఐ అన్నపూర్ణ గారు 2 రౌండ్ల కాల్పులు చేయడం జరిగింది. సో ఒక ఫస్ట్ కాల్కి షూట్ చేయడం జరిగింది, దాని తర్వాత చెస్ట్ దగ్గర షూట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన పడిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది, చనిపోయాడని చెప్పేసి నిర్ధారించుకోవడం జరిగింది. సో మొత్తానికి సో ఒక పాపను, అంటే 5 ఏళ్ల చిన్నారిని రేప్ చేయడానికి ప్రయత్నించి సో ఆమెను గొంతు నులిమి చంపడం జరిగింది. సో ఏ ఘటనకు నేను నిజం చెప్తున్నా, ఆ యదా చంపడంతో ఎన్కౌంటర్ చేసింది చూడు లేడీ సింగం, సో ఆమె గ్రేట్. ఎందుకంటే అసలు ఇట్లాంటి ఎన్కౌంటర్లు అంటే
అంటే ఈ మన లాలు ఎట్లున్నాయంటే, మన చట్టాలు ఎట్లున్నాయంటే మొత్తము చట్టాలలో చాలా లుసుకులు ఉన్నాయి. ఏంటంటే ఒక నేరం చేస్తే వాడు చేయలే అని చెప్పేసి నిరూపించడానికి కూడా లాయర్లు ఉన్నారు, లేకుంటే దోషి నిర్దోషి ఈ రెండు నిరూపించడానికి ఈ లాయర్లే ఉన్నారు. అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో ఇప్పుడు లాయర్లను కూడా మనం తప్పు పట్టవద్దు, కానీ చట్టాలు అట్లున్నాయి, చట్టాలను మనం సవరించుకోవాలి. సో చట్టాలలో లుసుగులు ఉన్నాయని చెప్పేసి మీలో ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అదేవిధంగా ఎక్కడైతే నేరాలు ఎక్కడైతే ఘోరాలు జరుగుతాయో అప్పటికప్పుడే పనిష్మెంట్ చేస్తే సో చాలా మందికి అది ఒక గుణపాఠం అవుతుంది. సో నేను కూడా రేపు పొద్దున అట్లాంటి పని చేయొద్దే అనే ఒక భయం ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా, సో ఈ ఎన్కౌంటర్లో చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఒక చిన్నారి పైన 5 ఏళ్ల చిన్నారి పైన ఆ ఎదవకి అసలు ఎట్లా చేయాలనిపించింది నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్కౌంటర్ చేసి PSI సో అన్నపూర్ణ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. నేను నిజం చెప్తున్నా, సో అప్పుడే అసలు ఎన్కౌంటర్ చేసి చంపి మంచి పని చేసింది మేడం, లేడీస్ సింగం ఆమె. సో ఇంకో విషయం, సో ఇట్లాంటి సమాజంలో జరుగుతున్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మన తెలంగాణలో జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. సో రీసెంట్గా సో అంటే లాస్ట్ ఇయర్ కొన్ని నేరాలు జరిగినాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని జరుగుతున్నాయి. సో రీసెంట్గా అమీన్పూర్ ఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అమీన్పూర్ ఘటన గురించి మనం ఇట్లా కూర్చొని మాట్లాడినాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, సో అవన్నీ మాట్లాడినాం కాబట్టి కన్న తల్లి కసాయిగా మారి 3 పిల్లల్ని చంపడం జరిగింది. సో 2 మగ పిల్లలు, ఒక ఆడపాప. సో 12, 10, 8 సంవత్సరాలు ఉన్న వాళ్ళని చంపడం జరిగింది. కానీ ఇప్పటికే వాళ్ళ పైన ఎట్లాంటి శిక్షలు విధించారో ఇప్పటి వరకు బయటికి రాలే. సో వాళ్ళకు ఆ జైల్లో పెట్టేసి ఫుడ్ పెట్టి మంచిగా మేపుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. సో అట్లాంటి వాళ్ళను ఇమీడియట్గా సో రోడ్ పైన ఎన్కౌంటర్లు చేయాలి. సో 3 పిల్లలు ఏం పాపం చేశారండి నాకు అర్థం కాదు. సో 3 పిల్లల్ని ఆమె కామ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ తల్లి రజిత, సిగ్గులేని రజిత, సో ఆ 3 పిల్లల్ని చంపడం జరిగింది. సో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఆ శివగాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు చేయలేదు? వాళ్ళని ఎన్కౌంటర్లు ఎందుకు చేయలేదు? సో ఈ తెలంగాణలో ఈ పోలీసులు ఏం పట్టించుకోవట్లేదా? సో మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. సో మన ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లే? పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లే? సో ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లే? సరే ఇది పక్కన పెట్టండి. సో ప్రభుత్వాల గురించి మనం మాట్లాడదాం. సో ప్రభుత్వంలో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు. సరే, రాజకీయ నాయకులు కూడా చాలామంది తప్పులు చేస్తున్నారు. ఇంకో విషయం, సో సూర్యాపేట ఘటన మనం తీసుకుందాం. సో కర్ణాటకలో సో 5 సంవత్సరాల చిన్నారిని రేప్ చేయడం జరిగింది. సో అది CCTV ఫుటేజ్ ఆధారంగా వాడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో అట్లాగే సో ఇక్కడ ఈ 3 పిల్లల్ని అయితే ఏ కన్న తల్లి చంపిందో కసాయిగా మారి ఆమెను ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు చెప్పండి. సో పోలీసులు, నేను నిజం చెప్తున్నా, పోలీసులు ఎన్కౌంటర్ చేయాలంటే సో అంటే ప్రభుత్వాల దగ్గర నుంచి పర్మిషన్లు రావాలా, ఒకవేళ శిక్షలు పడాలంటే ప్రభుత్వాల దగ్గర నుంచి అంటే అనుమతి వచ్చిన తర్వాత చంపుతారా, లేకుంటే ఏంది, వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలి? సో ఇప్పుడు ఈ 3 పిల్లలకి న్యాయం జరగాలంటే, చిన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉంది, ఆ 3 పిల్లలకి న్యాయం జరగాలంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, రజితను, శివని. సో ఇది పక్కన పెడితే సూర్యాపేట ఘటన గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు చిన్నపిల్లల గురించి మనం మాట్లాడినాం. సూర్యాపేట ఘటన గురించి మనం మాట్లాడుకుంటే ఒక కన్న తండ్రిని 3 కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ మనవళ్ళు, వీళ్ళందరూ కలిసి చంపడం జరిగింది. అది రాజకీయాల కోసం. సో రాజకీయాలలో వాళ్ళ నాన్న సర్పంచ్గా ఉండి గెలిచి సో ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళందరి దగ్గర మాట్లాడుతున్నాడు. ఆయనకు కొంచెం జనాలల్లో పలుకుబడి ఉంది, జనాలు ఆయన చెప్పిన మాట వింటారు. సో ఆయన చంపేస్తే మన రాజకీయానికి ఎవరు అడ్డంకు ఉండరు. సో ఈయనను, మా నాన్నని చంపేస్తే మనం రాజకీయాలలో ఎదగొచ్చు అని చెప్పేసి సిగ్గు లేకుండా ఆలోచించిన ఆ కూతుర్లకి, సిగ్గు లేకుండా సపోర్ట్ చేసిన ఆ అల్లుళ్ళకి, సో అసలు తెలివి ఉండి లేకుండా వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిన మాటలు విన్న వాళ్ళ కొడుకులకి, సో వీళ్ళందరికీ ఉండాలి. సో అసలు ఒక తండ్రిని చంపడానికి ఎట్లా వచ్చిందండి నాకు అర్థం కాదు. ఒక తండ్రి లేకుండా వీళ్ళు పిల్లలు ఎడికిన వచ్చారు, ఆ ఆస్తులు ఎడికిన వచ్చినాయి, అసలు ఇంత పెద్దగా ఎదగడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో కన్న తండ్రిని, అంటే ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, ఇప్పుడున్న సమాజంలో విలువలు అనేవి లేవు, బంధుత్వాలు ఇవి ఏమి లేవు. సో కన్న తండ్రిని చంపుతున్న కూతుర్లను చూస్తున్నాం, కన్న తండ్రే కూతుర్లను చంపిన ఘటనలను చూస్తున్నాం. సో భార్యలను చంపడం, భర్తలను చంపడం, భర్తకు తెలియకుండా భార్య వేరేలతో పడుకోవడం, సో ఇవన్నీ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఆపాలంటే అసలు ఏం చేయాలి? సో కఠినమైన శిక్షలు రావాలి, కఠినమైన చట్టాలు రావాలి. సో ఇవన్నీ రావాలంటే ప్రభుత్వాలు దిగాలి. సో ప్రభుత్వాలలో ఉండే నాయకులే తప్పు చేస్తే సో జనాలు తప్పు చేయలేరా? సో ఇప్పటికైనా ప్రభుత్వాలు
అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సో కొత్త చట్టాలను తేవాలి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్స్ జరగాలి. సో వాళ్ళకి శిక్షలు పడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పుడు అమీర్పూర్ ఘటన జరిగి నాకు తెలిసి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడ్డాయి, అసలు వాళ్ళకి ఏం పడ్డాయి ఇప్పటి వరకు తెలియదు. సో ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఎట్లా ఉందంటే సమాజంలో చాలామంది చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నా అసలు బయటికి రావట్లేదు. ఎందుకంటే ఒక చిన్న పిల్ల పైన ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లాంటి ఘటనలు ఎక్కడనో జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో జరిగినా సో వాళ్ళలో వాళ్ళు దాచుకుంటున్నారు. ఒక చిన్న పిల్ల పైన ఎవరో లైంగిక దాడి చేసిరంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మో చెప్పుకుంటే మన పరువు పోతుందేమో. సో ఇట్లాంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అంటే వెలుగులోకి రాకుండా చాలా ఘటనలు ఉన్నాయి. సో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అంటే బయటకు వస్తే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అన్నట్టు చాలామంది భయపడి బయటికి రాకుండా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళకుండా, వాళ్ళకు కూడా తెలుసు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందో జరగదు, సో కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందో జరగదు, మళ్ళీ కోర్టుల చుట్టూ మనం తిరగాలి, అదంతా తిరిగే బదులు మనం సైలెంట్గా ఉంటే అయిపోతుంది, లేకుండా మన పాప పరుగు పోతుంది, మనకు న్యాయం ఎట్లాగో జరగదని చాలామంది కుటుంబాలు కూడా అట్లా వదిలేస్తున్నాయి. ఇట్లా ఇమీడియట్గా ఇట్లాంటి నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకు ఇమీడియట్గా శిక్షలు పడితే ఎవ్వడు కూడా మళ్ళీ ఆ దారిని ఎంచుకోడు. సో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒకడు నేరం చేస్తాడు, చేసిన తర్వాత 3 నెలలు జైల్లో ఉండేసి వస్తాడు, దాని తర్వాత అయిపోయింది, మళ్ళీ వాడు నేరాలు చేస్తూనే ఉంటాడు. వాని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు, వాడే మొన్న ఒకళ్ళని చంపిండు, వాడే ఒకళ్ళని మొన్న రేప్ చేసిండు, 3 నెలలు పోయిండు, మళ్ళీ వచ్చిండు, మనం చేస్తే ఏం తప్పని చెప్పేసి వీడు చేస్తాడు. సో ఒక్కరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అదేవిధంగా అమీన్పూర్ ఘటన మాత్రం అస్సలు వదలొద్దు పోలీసులు. ఎందుకంటే సో 3 పిల్లలను కన్న తల్లి కసాయిగా మారి చంపడం జరిగింది. సో ఇట్లాంటి తల్లులు సో ఒకవేళ మనం కూడా ఇట్లా చెయ్యొచ్చు అంటే వాళ్ళు వేరే మొగాళ్ళ మోజులో పడి సో పిల్లల్ని చంపేసి పారిపోయే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు కఠినమైన శిక్షలు పడకపోతే, సో వాళ్ళకు కఠినమైన శిక్షలు పడితే సో మళ్ళీ ఎవ్వరు కూడా అవి ఎంచుకోరు. భయం అనేది ఏర్పడుతుంది. సో ఆ భయం అనేది ఏర్పడాలంటే చట్టాలలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. సో నేనైతే శివ స్టూడియోస్ నుంచి ఒకటే నేను కోరుకునేది, ఎందుకంటే ఇట్లాంటి నేరాలు ఇట్లాంటి ఘోరాలు మనం చూసినప్పుడు ఒక చిన్న బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కర్ణాటకలో ఎక్కడో జరిగిందని చెప్పేసి మనం వింటున్నాం, కానీ అదే ఘటన మన ఊర్లో మన చుట్టుపక్కలలో మన ఫ్యామిలీలో ఇట్లా జరిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు చాలామంది సైలెంట్గా ఉంటుండొచ్చు నాకు తెలిసి, బట్ ఒక్కసారి ఆలోచించండి. అదే మన ఇంటి పక్కనో మన చుట్టాలలోనో మన ఊర్లోనో ఇట్లాంటి ఘటనలు జరిగితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సో మీరందరూ కూడా కామెంట్ చేయండి, చట్టాలలో నిజంగా మార్పులు రావాలా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ప్రభుత్వాలను క్వశ్చన్ వేసే హక్కు ఉంది. సో మనమే ఓటేసి మనం వాళ్ళని గెలిపిస్తున్నాం. సో అట్లాంటిది మనం ఉన్న సమాజంలో ఎట్లాంటి నేరాలు ఘోరాలు జరిగినా ఆపాల్సింది వాళ్ళే, ఎవరైనా తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సింది వాళ్ళే. సో అట్లాంటి నేరాలు జరగకుండా ఆపాల్సింది వాళ్ళే. సో దీనికన్నా నేను ఎక్కువేం మాట్లాడలేను. బట్ నేనైతే ఆ పాపం 5 ఏళ్ల చిన్నారని రేప్ చేయాలని చెప్పేసి ఆ వేస్ట్, ఇక నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. సో ఆ వేస్ట్ నా కొడుకుకి ఎట్లా అనిపించిందో కానీ వాడు పాపం, కానీ ఆ పేరెంట్స్కి ఆ పాపను మళ్ళీ తెచ్చేయలేరు కదా పోలీసులు. కానీ ఆ పాపకు న్యాయం జరగాలంటే వాడిని ఎన్కౌంటర్ చేసి చంపి ఆ లేడీ సింగం సో అన్నపూర్ణ గారు మంచి పని చేసిరు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడ జరిగినా సో మాట్లాడదాం. ఎందుకంటే ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో అంటే ఎవరిని మనం నమ్మొద్దు. పిల్లల్ని మనం ఇప్పుడు ఎండాకాలం హాలిడేస్, సో ఈ హాలిడేస్లో చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో మనం ఎవరిని నమ్మలేం. సో అంటే అటు మగవాళ్ళని నమ్మలేం, ఇక్కడ ఆడవాళ్ళని నమ్మలేం. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటివి జరుగుతున్నాయి అని మీకు తెలిస్తే మీరు మీ పిల్లల జాగ్రత్తగా, అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు తెలిస్తే మీ పిల్లల పైన కొంచెం జాగ్రత్తగా మీరు ఒక కన్నేసి పెడతారని చెప్పేసి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తూ ఉండండి శివ స్టూడియోస్కి. థ్యాంక్ యూ.